నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచన భాగంలో రాయబడిన మాట. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు ఏం పొందుతారు? నువ్వు ఆత్మలో బలపడాలంటే ఎవరిలో ఆనందించాలి? నీ ఆనందం దేనిలో ఉంది? నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? లోక పోకడలో ఆనందం వెతుకుతున్నావా? అక్రమ సంబంధాలు ఆనందం వెతుకుతున్నావా? లోక పోకడలో ఆనందాన్ని వెతకాలని చూస్తున్నావా? నీ జీవితంలో మిగిలేది విషాదమే, నష్టమే, కష్టమే, పోరాటమే. ఈరోజు దేవుని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? కీర్తనలు 85:6 చదవండి అన్నమాట. కీర్తనలు 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా అంటే అర్థం ఏంటి? సత్యరీలు చచ్చి ఉన్నారు, ఆత్మలో చచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అయ్యా నీ ప్రజలు నీ యందు ఆనందించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నావు? దేవునికి ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? దేవుని సన్నిధిని విలువగా ఎందుకు ఎంచలేకపోతున్నావు? నువ్వు దేవుళ్ళు ఆనందించలేకపోతున్నావు. చచ్చిన స్థితి. అయ్యా నీలో ఆనందించినట్లుగా సంతోషించినట్లుగా మమ్మల్ని బ్రతికించు అని అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? చచ్చిన శవాలుగా సంఘం పడి ఉంది ఈరోజు. ఓ పాస్టర్ గారు కొత్తగా అపాయింట్ చేయబడ్డాడు ఆ సంఘానికి. అన్ని కార్యక్రమాల్లో, పెళ్లిళ్ళలో కనబడుతున్నారు, పనుల కాడ కనబడుతున్నారు, ఫంక్షన్ల కాడ కనబడుతున్నారు, బజార్లో కనబడుతున్నారు మనుషులు, కానీ చర్చిలో కనబడతలే. సేవకుడు పలుమార్లు చెప్పాడయ్యా దేవుని మందిరం రండి, దేవుని వాక్యం వినండి. వస్తలే పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు, ఓకే పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు, రైట్ పాస్టర్ గారు, వస్తాం. రాకుండా ఆడికి వెళ్తాం పాస్టర్ గారు, ఆడికి వెళ్తాం పాస్టర్ గారు. ఇక్కడ బాగానే డైలాగులు వేస్తున్నారు, కానీ చర్చికి ఎవరు రావట్లే. ఆ ఊర్లో ఉన్న పద్ధతి ఏంటంటే, ఇప్పుడు బాకాలు వచ్చినప్పుడు బాకాలు లేవు, చర్చి గంట. ఏమైనా కార్యక్రమాలకి గంట కొట్టాలి అంటే 5 సార్లు కొడితే భోజనాలు జరుగుతున్నాయి. 5 సార్లు కొడితే ఈ 5,000 నోట్లో పోవాలి కదా. 5 సార్లు కొడితే అర్థం ఏంటి? బంతి బో జరుగుతుంది అని అర్థం. ఠంగ్ 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 అనగానే రే భోజనాలు రా మన పల్లెలో, మన ఊర్లో, హే పద జరుగుతున్నాయి, లేదు వెళ్ళిపోతారు చర్చికి. ఠంగ్ ఠంగ్ ఠంగ్. ఇప్పుడే టైం అయిందా? ఇప్పుడే నా అబ్బాయి నిద్ర పడుతుంది చల్లడి గాలికి. సరే పాస్టర్ గారు రమ్మన్నాడులే కానీ వచ్చే వారం వెళ్దాంలే అని బండిపోతుంది. బండి నడిపేస్తున్నాడు, భలే పట్టింది నిద్ర. ఆ ఊర్లో 7 సార్లు టంగ్ టంగ్ అని కొడితే ఎవరో చచ్చినారు. 7 సార్లు కంఠ మోగింది. అరే ఎవరు రోజు వచ్చింది మాకు తెలియకుండా, ఎవరు తుంపదగా. అరే మన ఊర్లో మన తెలియకుండా ఎవడురా లేచింది? పాస్టర్ గారు 7 సార్లు కొట్టాడు, మొత్తానికి ఎవడు అయిపోయాడు రా. 7 సార్లు కొట్టాడంటే అవుట్ అయిపోయాడు అని చెప్పి మొత్తానికి అందరు వచ్చారు. పెట్టుంది, సమాధి పెట్టా. అందరు సైలెంట్గా వచ్చి ఒక్కొక్కరు కూర్చుంటున్నారు. పెద్ద డెలికేట్స్, హే పెద్ద నీకు తెలియదా? నాకు కూడా తెలియదురా, ఎమర్జెన్సీ కొట్టాడు అయ్యారు. ఎవడురా మనోడా కాదా? ఎవడైనా చచ్చాడా? ఇక గుసగుసలు. పాస్టర్ గారు లేచి, ప్రియమైన సంఘస్థులారా, ఈ పెట్టెలో శవం ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి క్రమంగా చూసి మీ స్థలాల్లో కూర్చోండి అన్నాడు. ఈ పెట్టికాడ రాగానే ఎవడు మొహం వాడు కనబెట్టాడు, అద్దం పెట్టాడు. అయ్యారు అద్దం పెట్టాడు.
పెట్టికాడికి వస్తాడు టెన్షన్గా వచ్చి చూస్తే ఏమనదు, ఎడ చూస్తే ఈడే కనబడతాడు. వాస్తవం చచ్చిపోయినాడు ఫోటో అయ్యాడు ఆడ అర్థం వేసాడు, ఇదేంద్రా నా ఫోటో కనబడుతుంది, నేను ఫోన్ గొడవ, ఈ కాలు ఇది నా కానీ ఒకటి తర్వాత ఏం అర్థం కాలే. కొంతమందికి అర్థమైంది, తలకాయలు దించుకున్నారు. ఈరోజు ఎవరు చచ్చిపోయారు తెలుసా? సంఘం చచ్చింది. ఎవరు చచ్చారు? సంఘం చచ్చింది. సమాజేతం అన్నాడు. అయ్యా అంత అర్జెంట్గా అడిసి వచ్చిందయ్యా అని వాళ్ళు వేసాడు. అంత అర్జెంట్గా అడిసి వచ్చిందయ్యా అని. మరి చచ్చింది. బజార్లో కనబడుతున్నారు, చెట్లు కాడ కనబడుతున్నారు, పొలాల్లో కనబడుతున్నారు, ఇళ్లల్లో కనబడుతున్నారు, ఫంక్షన్లో కనబడుతున్నారు, బొవ్వకాడ నెట్టుకుండా కనబడుతున్నా ఒకవాడు. అన్ని చోట్ల హౌస్ఫుల్, కానీ చర్చి నిల్. కనుక ఇన్ని నెలలు చూసా, నాకు అర్థమైంది ఒకటే, సంఘం చచ్చింది, సమాజ్ చేసి పోతానన్నాడు. అయ్యా నీకు దండం పెడతానయ్యా, పనులు లేకయ్యా అని లేచాడు పెద్ద. ఎట్టయ్యా మీరు సంఘం బతికుందంటే ఖచ్చితంగా ఆదివారం ప్రార్థన రావాలి, శుక్రవారం ప్రార్థన రావాలి, వీడియో కోటలకు రావాలి. మీరు వస్తేనే అయ్యా మాకు అర్థమైంది అయ్యా, భలే పాఠం నేర్పావయ్యా, మేము బతుకున్నాం అనుకుంటున్నాం కానీ సత్యమా, సచ్చిన వాళ్ళమా మేము అంటే, అవును సచ్చిన వాళ్ళే, ఆయన ఉమ్మేయబోతున్నాడు ఇప్పుడు నేను మేలుకో అనగానే ఆ సంఘం సిగ్గు తెచ్చుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్కరు కూడా మానకుండా ఆదివారం వస్తే నేను నా ఇల్లు యెహోవానే సేవించేదం, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవించేదం. అక్కడికి ఫంక్షన్లు పోతున్నారు. ఫంక్షన్కి అయితే ఏ పిల్ల త్వరగా పోవాలి, త్వరగా లైన్ ఎక్కువైపోతుంది, మళ్ళీ నిలబడాలా, మళ్ళీ ఆడ బంతులు ఇలా బిజీ నట్టుకుంటున్నారు. ఒరే వస్తున్నారా, లైన్ నుంచి లైన్, మళ్ళీ అక్కడ మళ్ళీ పోస్టింగ్, వాడికి పోస్టింగ్. నా త్వరగా వచ్చేసి వదిన తీసుకుని వచ్చేసి పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ 2 కుర్చీలు లైన్లో పెట్టాను, వస్తున్నారే అని. అబ్బో మరి అదేదో చర్చికి చేయకూడదు, చేస్తామా? ఆడొస్తే వచ్చాడు, లేకపోతే లేదండి, మనకి ఎందుకండి, నేనైతే వస్తానండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పోస్టింగ్ పెడతావా? ఆడైతే ఒక మనిషిని పెడతావా నెట్టుకుంటున్నారని? అంటే ఆడున్న అన్న చర్చిలో లేదయ్యా నీకు? ఆడ దొరికే ఆశీర్వాదం నీకు ఎక్కడ దొరకదా? ఎవరిలో ఆనందించాలి మనం? యెహోవా యందు ఆనందించడం వల్ల మనకి బలం. నువ్వు చచ్చావా బతికావా? నువ్వు బ్రతుకుంటే నీ బలం ఆయన ఆనందిస్తమే. ఎన్ని బాధల నుండి, ఎన్ని కష్టాల నుండి కొంతమంది బలే పెడతారు మోకాలు బయట అనుకో. అదినా అడు జరిగింది, అదినా అట్టగా అబ్బో ఉలుకులు పలుకులు అసలు మామూలు కాదు. ఎకలెంతలు పకలెంతలు చర్చికి వస్తే అంటే సమాధి కార్యక్రమం వచ్చేవా? నువ్వా ఎవరో చచ్చాడా? ఎవరు లేరు, ఆయన సజీవుడు. హల్లెలూయా. మన మధ్యలో ప్రియులు ప్రభునందు నిద్రించారు, అందరూ మౌనం పాటిద్దాం అన్నట్టు. ఏం లేదు ఆడ, మనం సమాధి దగ్గర రాలే, సజీవుడని యేసు యొద్దకు వచ్చాం. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. చాలా గొప్పోడు. ఏం పాడుతున్నావు అక్కాయ్? నీ సప్పట్లకి దండం అక్కాయ్. ఏంది ఇది? ఈ సప్పట్లు మానండి తల్లి, మీకు వందనాలు. ఎటగొట్టండి. ఏంది ఇది? చాలా గొప్పోడు, చాలా గొప్పోళ్ళే అయ్యా. నీ ముఖమే చెప్తుంది నీ ఆశీర్వాదానికి నాంది లేదని. మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా దేవుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. మీ నోటి నిండా ఏమంటదన్నాడు? ఏమంటదన్నాడు? నేను ఒక కొటేషన్ రాశా, చాలా కాలం ఇదిలో చెప్పా మాట. క్రైస్తవుడికి ఒంట్లో కొవ్వు ఉండాలా, గుండెల్లో లవ్ ఉండాలా, నోట్లో నవ్వు ఉండాలా. ఒంట్లో కాసింత కేజీ కండ కొవ్వు అని ఉండాలి. ఎందుకు? కండ కావడం చూపడానికి కాదు. కాస్త ఓపిక వచ్చింది రాయ్యా, ఒకప్పుడు ఎట్ట నడిచేవాడిని, ఊరు పొమ్మంది కాడ రమ్మంటే ఉంది నా బతుకు, కొంచెం కొవ్వు వచ్చింది, గుండెల్లో ఏసు పట్ల లవ్ పెరిగింది, నోట్లో చెప్పండి స్టవ్వా, నీ ప్రాణం బెట్ట ఆడ చూస్తారేంది మరి, స్టవ్వా లవ్ నవ్వా ఏం చెప్పండి? మీ నోటి నిండా. ఆ మాట ఎవరు చెప్పారు? నేను చెప్తే తీసి పక్కన పెట్టేయి, ఒక అధికారి చెప్తే తీసి పక్కన పెట్టేయి. సర్వాధికారి అని దేవుడు చెబుతున్నాడు. 126వ కీర్తన 2వ వచనం, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మిమ్మల్ని ఆనందింపజేసే దేవుడు.